పామర్లో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే కైలే అనిల్ కుమార్ ఆయన మీద తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న పామర్లో గంజాయి మొక్క అంటూ మీ మీద వ్యాఖ్యలు చేశారు. పేదల భూములన్నీ కూడా దోచుకున్నారు, సెంటు స్థలాల భూముల్లో కోట్ల రూపాయలు అవినీతి చేశారని చంద్రబాబు ఆరోపించారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారి దిగజారుడుతనం, మతి భ్రమించిన తనం. ఈ పుణ్యభూమిలో ఎంతోమంది మహానుభావులు, ఎన్టీ రామారావు గారు, పింగళి వెంకయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈ పుట్టినటువంటి ఈ గడ్డలో చంద్రబాబు నాయుడు గారే ఒక పెద్ద గంజాయి మొక్క. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చనిపోయే వరకు ఆయనకి మళ్ళీ చెప్తా ఉన్నాడు, నేనే రాజకీయ వారసుడిని అని చెప్తున్నాడు. అంటే రాజకీయ వారసత్వం కోసమో లేకపోతే దేనికోసమో ఎన్టీ రామారావు గారిని హత్య చేశాడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయనకి నైతిక హక్కు లేదు, ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించాల. కనీసం నిమ్మకూరులో కూడా ఏ రోజన్నా ఒక సెంటు స్థలం ఇద్దామని ఆలోచించలేదు. ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో ప్రజల గురించి, ప్రజలకి పరిపాలన ఏ విధంగా చేయాలనే విషయం గురించి ఆలోచించకపోయాగా మళ్ళీ వాళ్ళ కొత్తగా ఆయన స్టైల్ ఉంటుంది కదా, నీరు నేనే సృష్టించా, గాలిని నేనే సృష్టించా. ఈరోజు మళ్ళీ ఒక పెద్ద ఐటీ టవర్ కడతాడంట పామర్లో. ఎంత దారుణంగా, ఎంత దిగజారుడుతనంగా దిగజారిపోయి నా మాట నా జపం చేస్తున్నాడో అర్థమైపోతా ఉంది. అదేవిధంగా నాకు అవినీతి అలవాట్లేదు. చంద్రబాబు నాయుడికి 2 ఎకరాలు భూమితో నాదెండ్ల భాస్కరరావు గారు చెప్పాడు, జేబులు కొట్టేస్తాడు రైల్వే స్టేషన్లో. అటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు అయితే నా మీద వచ్చి నేను అవినీతి చేశాను, ఏదో అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. అడు తిరుగుతా ఉన్నాడు, ఇటు తిరుగుతా ఉన్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఏ తమ్ముడు అంటున్నాడు, ఆ తమ్ముడు అంటాడు. ఒక మాటకి పొంతం లేదు. అంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలకి హెలికాప్టర్ దిగి గంట సేపు పాపం జనాలని ఎండలో రమ్మన్నారు. ఆ జనాలు రాక గంట సేపు అక్కడే ఉండి ఆ బస్సులో పడుకుని మళ్ళా వచ్చి మీటింగ్లో అటెండ్ అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నా మీద ఆరోపణలు చేయడం చంద్రబాబు నాయుడు గారు దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ధైర్యంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు 13,000 ఇళ్ల పట్టాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చాం. ఏ రోజు కూడా ఎక్కడ చిన్న అవినీతి కూడా చేయలేదు. ఈ ప్రాంతంలో గ్రావెల్ దొరుకుద్దంట. గ్రావెల్ ఎక్కడ దొరుకుద్దో మరి నాకు తెలియదు. ఏమి గ్రావెల్లో అవినీతి చేశాడు ఎమ్మెల్యే అంటాడు. అదేవిధంగా ఈ ఇల్లు కట్టుకుంటానన్నాడు అంటాడు. అంటే ఒక చిన్న నివాసానికి సంబంధించిన ఇల్లు కట్టుకోవడం కూడా అతను భరించలేడు, వాళ్ళ నాయకులు భరించలేరు. ఆయనైతే 500 కోట్లు పెట్టి జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లా కట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండడానికి ఇల్లు కట్టుకుని ఈ రాష్ట్రంలో ఉండాలని ఒక ఇల్లు కట్టుకుంటే, కైలే అనిల్ కుమార్ ఇల్లు కట్టుకుంటే ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఈయన ఏ నస ఏదో దుగ్ధ. ఈ రోజున్న పామర్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఆలోచన చేసావా? ఈ రోజు వాలంటరీ వ్యవస్థ మీద నువ్వు దాడి చేసి మళ్ళీ అటువంటి అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టి ప్రజల మీద శాడిజం ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ ప్రజల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి ప్రజల్ని అణిచిపెట్టాలనుకుంటే నీకు తెలియదు చంద్రబాబు. ఈ 5 సంవత్సరాల్లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. నీతి నిజాయితీతో కూడినటువంటి పరిపాలన చూశారు. నీకు మళ్ళీ అధికారం దక్కుద్ది అనేది ఒక కలగా మాత్రం మిగిలిపోద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు ఒక మాట చెప్పారు, పామరు సాక్షిగా ప్రమాణం చేస్తున్నా రాష్ట్రాన్ని అత్యద్భుతంగా డెవలప్ చేస్తా, పేదరికం లేని రాష్ట్రంగా నిర్మిస్తానంటున్నారు. అదే సమయంలో ఇది దళిత నియోజకవర్గం, ఎస్సీలంతా గుర్తుంచుకోవాలి, తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితేనే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుందని చెప్పి చంద్రబాబు చెప్పిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు ఏం మాట్లాడిందాక మీకు చెప్పారు, మతి భ్రమించిందని. ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయటం ఏంటి అంటే ఎందుకు, దేనికి ప్రమాణం? ఎన్టీ రామారావు గారు నేను చనిపోటానికి కారణం అని చెప్పి ఇక్కడ ప్రమాణం చేశావా? లేకపోతే నువ్వు చేసిన ఈ రాష్ట్రంలో దాష్టికాలన్నిటికీ కూడా మళ్ళీ నేను స్టార్ట్ చేస్తానని చెప్పి ప్రమాణం చేశావా? పామర్లో
వచ్చి నువ్వు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తానని చెబుతా ఉన్నావే, ఎవ్వరు కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇది దళిత నియోజకవర్గం అవ్వచ్చు. దళిత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే వాస్తవంగా దళితులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా కులం చూడట్లేదు, మతం చూడట్లేదు. కానీ ఎస్సీల గురించి, ఎస్సీ సామాజిక వర్గం గురించి నువ్వు ఉచ్చరించడానికి నీకు అర్హత లేదు. ఆ రోజు నువ్వు మాట్లాడి ఎస్సీల్లో ఎవరు పుడతారు, ఎస్సీల్లో మళ్ళీ మీ శాసనసభ్యులు ఎస్సీలు శుభ్రంగా ఉండరు అని మాట్లాడిన మీరు ఈరోజు ఎస్సీలను ఉద్ధరిస్తారు అనుకుంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు లేరని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అయితే చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరు లేరు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగిందంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి హయాంలో, తన హయాంలోనే 13,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము. చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్టీఆర్ స్వగ్రామమైన ఆ గ్రామంలో ఒక్క పేదలకు కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా సరే చంద్రబాబు తన అక్కసును వెళ్ళగక్కడం అనేది మానుకుంటే బాగుంటుందని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, పామర్ నుంచి.